టీడీపీలో చేరినందుకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు ఏ ప్రలోభాలు పెట్టారో చెప్పాలని ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిలదీశారు. టీడీపీలో చేరితే ఏమేమి ఇస్తానని హామీ ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. బాబు చేస్తే నీతి, వేరే వాళ్లు చేస్తే అవినీత అని నిలదీశారు. చంద్రబాబులాగా తాము రక్తం తాగే మనుషులం కాదని తలసాని అన్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో ఎలా చేర్చుకున్నారో, ఎందుకు చేర్చుకున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం చంద్రబాబుకు ఉందని తలసాని అన్నారు. నువ్వు చేసేది నీచాతి నీచం. ఎవరైతే నీ పార్టీలో ఉండి కుటుంబాలను పొడగొట్టుకోరు, మనుషులను పొడగొట్టుకోరు, వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆ రోజు ఈ ఫ్రాక్షన్ సందర్భంగా చనిపోయినటువంటి వారు. గతంలో కూడా మీకు అందరూ తెలుసు, పరిటాల ఎపిసోడ్ కానీ బాంబుల శివారెడ్డి ఎపిసోడ్ కానీ మీరందరూ కూడా సాక్ష్యం. ఆ రోజు రవి చనిపోయినటువంటి ధర్మిల ఆ రోజు ఈ అసెంబ్లీ లోపల నేను కూడా ఉన్నా. ఎంతవరకు గొడవలు చేసినాం, కేసెస్ పెట్టమని. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ని కానీ, పార్లమెంట్ స్పీకర్ని కానీ, అదేవిధంగా రాష్ట్రపతి గారిని కానీ సో వ్యక్తుల పేర్ల మీద కేసులు పెట్టండి అని చెప్పి కేసులు పెట్టించిన వ్యక్తులని, అంటే నీలాగా రక్తం దాగేటువంటి వ్యక్తులు కాదు. నీ రాజకీయం కోసం నీచంగా కుటుంబాల మధ్య వైరుధ్యం ఉన్నా కానీ వాళ్ళను కూడా చేర్చుకొని నీ నీచ చరిత్ర చూపించినావు. మరి ఈరోజు నువ్వు నిన్న ఏమేమి సెటిల్మెంట్లు చేసినావు, ఎంత డబ్బులు ప్రలోభ పెట్టినావు, ఏమేమి ఇస్తా అని చెప్పినావు. రెండోది అన్నిటికంటే ముఖ్యం, మరి మమ్మల్ని ఎలక్షన్లకు రమ్మన్నారు కదా, మరి వాళ్ళందరితో రాజీనామా చేయించి ఎలక్షన్లకు పోతురా, అది కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆయన చేస్తేనేమో నీతి, వేరోడు చేస్తేనేమో అవినీతి. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఇప్పటి వరకు ఏమీ కాలేదని చెప్పి అక్కడ గగ్గోలు పెడుతున్నారు ప్రజలు.